హలో ఫ్రెండ్స్, యూజీసీ నెట్ జూన్ 2024 క్యాన్సిల్ అయిన పేపర్ ఏదైతే రద్దు చేసిందో ఆ పేపర్ యొక్క సంబంధించిన పేపర్ 1లో సెకండ్ పార్ట్ అంటే 26 క్వశ్చన్ నుంచి 50 క్వశ్చన్స్ వరకు ఇక్కడ మనం విత్ టెంటేటివ్ ఆన్సర్స్ ఈ వీడియోలో చూద్దాం. ఇక్కడ 26 క్వశ్చన్ చూద్దాం. అరేంజ్ ది ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ రీసెర్చ్ డిజర్టేషన్ ఇన్ కరెక్ట్ సీక్వెన్స్. మనకి రీసెర్చ్లో మనకి డిజర్టేషన్ చేసేప్పుడు అరేంజ్మెంట్ అన్నమాట. వాటిలో ఫస్ట్ అక్నాలజ్మెంట్ ఉందా, రీసెర్చ్ మెథడ్స్ ఉంటుందా, డిస్కషన్ ఉంటుందా, రివ్యూ ఆఫ్ లిటరేచర్, ఆర్డర్ అన్నమాట. అంటే రీసెర్చ్ రిపోర్ట్ చేసేప్పుడు మనకి ఏ సెక్షన్స్ ఉంటాయో అవన్నీ మొత్తం ఆర్డర్లో పెట్టమంటున్నాడు. ఇక్కడ అక్నాలజ్మెంట్, రీసెర్చ్ మెథడ్స్, డిస్కషన్, రివ్యూ ఆఫ్ లిటరేచర్ ఇచ్చాడు. దీంట్లో మనకి ఫస్ట్ వచ్చి అక్నాలజ్మెంట్ వస్తుంది, తర్వాత రివ్యూ ఆఫ్ లిటరేచర్ వస్తుంది, తర్వాత రీసెర్చ్ మెథడ్స్ వస్తుంది, తర్వాత డిస్కషన్ వస్తుంది అన్నమాట. ఇక్కడ ఇచ్చిన వాటిలో దీని ప్రకారం ఏ, డి, బి, సి అన్నమాట. అంటే ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 26th వచ్చి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 27th ఐ బిలీవ్ ఐ విల్ డూ వెల్ ఇన్ దిస్ క్లాస్. Rama declared to his brother, I received a perfect score on the verbal part of the SAT. I have always excelled in my literature class. Rama is demonstrating which of the following? High self-esteem, high self-efficacy in literature, high level of empathy, low efficiency in the literature. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. దీంట్లో సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 27th వచ్చి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 28th చూడండి. సమ్ ఆఫ్ 50 ఈజ్ డివైడెడ్ అమాంగ్ ది ఏ, బి అండ్ సి ఇన్ సచ్ ఏ వే ఏ గెట్స్ 5 లెస్ దాన్ బి, బి గెట్స్ 10 rupees లెస్ దాన్ సి. వాట్ ఈజ్ ది రేషియో ఆఫ్ దేర్ మనీ షేర్స్? దీంట్లో 1:3 అట్లా ఇచ్చినాడు. దీంట్లో మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అన్నమాట. 2:3:5 ఆ రేషియోలో మనకి ఇక్కడ ఉందన్నమాట. ఏబిసి వచ్చి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 28th ఇక్కడ చూడండి. దానికి మనకి ఇది మొత్తం ఏ గెట్స్ 15 మైనస్ 5 వచ్చేసి 10 rupees వస్తుంది, బి గెట్స్ 15 rupees, సి గెట్స్ 15 + 10 25 rupees. ది రేషియో ఆఫ్ దేర్ మనీ షేర్స్ ఈజ్ 10:15:25 అన్నమాట. దాన్ని 2:3:5 కింద మనం చెప్పొచ్చు అన్నమాట. నెక్స్ట్ 29th క్వశ్చన్ చూడండి. ఐడెంటిఫై ది కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ది యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ది ఎర్లీ ఇయర్స్. ఇవి కూడా ఇయర్స్ ఇస్తుంటాడు, ప్రతిసారి చాలాసార్లు ఇస్తున్నాడు. ఇట్లా ఈ కొన్ని గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. కానీ ఇక్కడ మనకి రైట్ ఆన్సర్ వచ్చి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఫస్ట్ వన్ సి, ఎస్ఎన్డిటి ఉమెన్స్ యూనివర్సిటీ. నెక్స్ట్ ఈ వచ్చేసి పాట్నా యూనివర్సిటీ. నెక్స్ట్ ఏ ఉస్మానియా యూనివర్సిటీ. నెక్స్ట్ బి వచ్చి అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. తర్వాత డి వచ్చేసి నాగపూర్ యూనివర్సిటీ. ఇది ఈ సీక్వెన్స్. దీంట్లో 29th వచ్చి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 30 చూడండి. ఐడెంటిఫై ది లిస్ట్ ఆఫ్ 4 క్వాడ్రాంట్స్ ఆఫ్ ది కోర్సెస్ హోస్టెడ్ ఇన్ ది స్వయంలో 4 రకాల ఉంటాయన్నమాట మనకి కోర్సుకు సంబంధించి. వాటిలో సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్స్, వీడియో లెక్చర్స్, ఆన్లైన్ డిస్కషన్ ఫారం ఫర్ ది క్లియరింగ్ ది డౌట్స్, స్పెషల్లీ ప్రిపేర్డ్ రీడింగ్ మెటీరియల్స్ ది కెన్ బి డౌన్లోడెడ్ అండ్ ప్రింటెడ్, ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అమాంగ్ ది లెర్నర్స్. వీటిలో ఏ కరెక్ట్ అని చెప్పాడు. మనకి ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఏబిసి అండ్ డి అంటే మనకి ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ అమాంగ్ ది లెర్నర్స్ స్వయంలో లేదు. మనం డైరెక్ట్గా మన కోఆర్డినేటర్స్తో ఇంటరాక్ట్ చేయడానికి స్వయంలో లేదు. సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్లు ఉంటాయి, వీడియో లెక్చర్స్ ఉంటాయి, ఆన్లైన్ డిస్కషన్ ఫోరం ఉంటుంది, మెటీరియల్స్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని ప్రింటెడ్ మెటీరియల్ అవన్నీ ఉంటాయి. కానీ ఫేస్ టు ఫేస్ డిస్కషన్ అనేది స్వయంలో ఉండదన్నమాట. సో అదొక్కటి కాకుండా కొదవన్నీ రైట్ ఆన్సర్ అన్నమాట. ఏబిసి అండ్ డి వచ్చేసి అండ్ దాన్ని సెకండ్ వన్ రైట్ ఆన్సర్ అవుతుంది దీని ప్రకారం. 30 వచ్చి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 31
Arrange the following in order to increase the connotation: domestic animal, animal, horse, beast of burden. దీని ప్రకారం చూస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ ది ఆప్షన్స్ గివెన్ బిలో. దీని ప్రకారం మనం చూస్తే మనకి లాజిక్ ఇది కూడా 2 వచ్చి రైట్ ఆన్సర్. 2 వచ్చి రైట్ ఆన్సర్. ఫస్ట్ బి ఎనిమల్ బ్రాడ్, అది. నెక్స్ట్ వచ్చేసి బి తర్వాత ఏ డొమెస్టిక్ ఎనిమల్, దాని తర్వాత సి వచ్చి హార్స్, ఆ డొమెస్టిక్ ఎనిమల్ వచ్చి హార్స్, అది డి వచ్చేసి బీస్ట్ ఆఫ్ బర్డెన్, బీస్ట్ ఆఫ్ బర్డెన్ అది. సో ఇది లాజికల్ సీక్వెన్స్. సెకండ్ వన్ రైట్ ఆన్సర్. ఇది కూడా లాజిక్ సంబంధించి క్వశ్చన్. 31 వచ్చేసి సెకండ్ వన్ రైట్ ఆన్సర్. 32 చూడండి. ఇన్ బుద్ధిస్ట్ థాట్ సెల్ఫ్ ఎక్స్ప్లెక్సిటివిటీ ఈజ్ బిల్డ్ ఇన్ టు ది ప్రాసెస్ ఆఫ్ పవర్ రిలేషన్స్, రిలీజియస్ చేంజ్, వెర్బల్ కమ్యూనికేషన్, పొలిటిజేషన్. దీంట్లో ఫస్ట్ వన్ కరెక్ట్, పవర్ రిలేషన్స్ వచ్చి కరెక్ట్ వన్. 32 ఇది కూడా లాజిక్ సంబంధించింది. 33 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ రిగార్డింగ్ ది మెకాలే? He succeeded in replace the Persia with the English as a administrative language. He promoted the training of English speaking India as teachers. He was inspired by the utilitarian ideas. He promoted useful learning. వీటిలో మనకి ఆప్షన్స్ ఫ్రమ్ ది ఆప్షన్స్ గివెన్ బిలో, కరెక్ట్ ఆన్సర్స్ ఫర్ ది ఆప్షన్స్ బిలో ఇచ్చాడు. ఏ అండ్ బి కరెక్టా, బి అండ్ సి కరెక్టా, ఏ అండ్ సి కరెక్టా, ఏబిసిడి కరెక్టా అని ఇచ్చాడు. దీంట్లో మనకి ఇది హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చిన దాంట్లో ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్ ఏ అండ్ బి. ఈ సెక్టరీ రీప్లేస్ ది ప్రష్యా ఉన్న దగ్గర రీప్లేస్ చేశాడు ఇంగ్లీష్ అడ్మినిస్ట్రేటివ్ లాంగ్వేజ్ కింద. ఈ ప్రమోట్ ది ట్రైనింగ్ ఆఫ్ ఇంగ్లీష్ స్పీకింగ్ ఇన్ యాజ్ టీచర్స్. ఇది ఫస్ట్ వన్ రైట్ ఆన్సర్. 34 గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో మెజర్డ్ ది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ ఇన్ ద హైయర్ ఎడ్యుకేషన్ యాజ్ ది పర్సెంటేజ్ ఆఫ్ ఎలిజిబుల్ పాపులేషన్ ఏజ్ బిట్వీన్ ఏజ్ ప్రకారం. ఇది దీంట్లో 1, 2, 3, 4 ఉన్నాయి, 4 రకాలు ఇచ్చాడు. దాంట్లో మనకి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 18 to 23 ఇయర్స్ వచ్చేసి కరెక్ట్ మాట. ఇది రేషియో ఆఫ్ స్టూడెంట్స్ ఎన్రోల్డ్ హైయర్ ఎడ్యుకేషన్ వచ్చేసి 18 to 23 ఏజ్ గ్రూప్. థర్డ్ వన్ రైట్. 34 వచ్చి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 35 చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ షార్ట్ లైవ్డ్ అండ్ అన్స్టేబుల్ ఎయిర్ వాటర్ పొల్యూటెంట్? దీంట్లో స్మాగ్, volatile organic compounds, resistant organic pollutants, polycyclic aromatic hydrocarbons. దీంట్లో ఫోర్త్ వన్ రాయన్స్, పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ వచ్చేసి రైట్ ఆన్సర్. ఇది కెమిస్ట్రీ సంబంధించి ఎన్విరాన్మెంట్కి సంబంధించిన క్వశ్చన్. 35 వచ్చి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 36 ఇది మ్యాచింగ్. ఇక్కడ నుంచి థ్రెట్ టు ది ఇంటర్నల్ వ్యాలిడిటీ. లిస్ట్ 1 లిస్ట్ వచ్చేసి డిస్క్రిప్షన్. దీంట్లో మ్యాచురేషన్ థ్రెడ్స్, అట్రిషన్ థ్రెడ్స్, హిస్టరీ థ్రెడ్, టెస్టింగ్ థ్రెడ్. దీంట్లో వాటికి డిస్క్రిప్షన్ వెన్ పార్టిసిపేషన్ బిహేవియర్ చేంజ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ హ్యావ్ బీన్ టెస్టెడ్ ప్రీవియస్లీ, వెన్ సమ్ ఈవెంట్ అవుట్ సైడ్ ది research project affected participation systematically, occurs because of short and long term change in the participant, because of psychological change like boredom, fatigue, etc., when participants drop out of the study leading to the change in the nature of the sample. ఈ మాట మొత్తం రీసెర్చ్ మెథడాలకు సంబంధించి. దీంట్లో దేనికి కాంబినేషన్ అని ఇచ్చాడు. ఇక్కడ మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్ అనమాట. ఏకి థర్డ్ వన్. ఏకి వచ్చి మ్యాచురేషన్ థ్రెడ్స్ వచ్చేసి థర్డ్ వన్. అక్కర్ది బికాస్ ఆఫ్ షార్ట్ అండ్ లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ ది పార్టిసిపెంట్, బికాస్ ఆఫ్ సైకాలజికల్ చేంజెస్ లైక్ బోర్డమ్, ఫ్యాటిగ్, ఎక్సెట్రా. ఇది సెకండ్ వన్ వచ్చేసి బీకి వచ్చి 4. బీ వచ్చి అట్రిషన్ థ్రెడ్ వచ్చేసి వెన్ పార్టిసిపేషన్ డ్రాప్ అవుట్ ఆఫ్ ది స్టడీ లీడింగ్ టు ది చేంజెస్ ఇన్ ది నేచర్ ఆఫ్ ది శాంపిల్. నెంబరు సికి వచ్చి 2. హిస్టరీ థ్రెడ్ వచ్చేసి సికి వచ్చేసి 2 వచ్చేసి వెన్ సమ్ ఈవెంట్ అవుట్ సైడ్ ది రీసెర్చ్ ప్రాజెక్ట్ అఫెక్ట్ ది పార్టిసిపెంట్ సిస్టమేటికల్లీ.
నెంబర్ డి వచ్చి 1. డి వచ్చేసి టెస్టింగ్ థ్రెట్ వచ్చేసి 1. వెన్ ది పార్టిసిపేషన్ బిహేవియర్ చేంజ్ యాజ్ ఏ ఫంక్షన్ ఆఫ్ ది హ్యావింగ్ బీన్ టెస్టెడ్ ప్రీవియస్లీ. ఇది మాట మ్యాచింగ్. దీంట్లో ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 37 మ్యాచింగ్ ఫస్ట్ లిస్ట్ సెకండ్ లిస్ట్ ఉంది. ఫస్ట్ లిస్ట్ వచ్చేసి లిస్ట్ విత్ సెకండ్ లిస్ట్ వర్డ్స్తో కోడ్ అది సేమ్ రూలు. విఓఎల్టీ రింగ్ సోల్డ్ ఫ్రామ్ వీటికి కోడ్ వచ్చేసి మనకి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. ఏకి 3 బోల్ట్ కోడ్కి. నెక్స్ట్ బీకి ఫోర్త్ వన్ 48. సికి 2 డికి 1 డికి వచ్చేసి 152. ఇది మాట కోడింగ్ సంబంధించి మన కోడ్స్ ఉంటాయి. ప్రతి నెంబర్కి డిఫరెంట్ కోడ్స్ ఇచ్చింటారు. మన కోడింగ్ డీకోడింగ్ మనం దాంట్లో చెప్పాము. దాంట్లో మనకి వీడియోస్ ఇచ్చినాయి కోడింగ్ డీకోడింగ్ ఎలా అనేది. దాంట్లో దాని వివరణ ఇచ్చింది అనమాట. సో దీనికి 37 ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 38 ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ ఈజ్ ఏ అలయన్స్ ఆఫ్ కంట్రీస్ మోస్ట్ ఆఫ్ విచ్ లై పార్షియల్లీ ఆర్ కంప్లీట్లీ above Tropic of Cancer, below Tropic of Capricorn, between Tropic of Cancer and Tropic of Capricorn, Southern Hemisphere. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. బిట్వీన్ ట్రాఫిక్ ఆఫ్ క్యాన్సర్ అండ్ ట్రాఫిక్ ఆఫ్ కాప్రికార్న్. ఇది రైట్ వన్. థర్డ్ వన్ 38 3 వచ్చి రైట్ ఆన్సర్. 39 ఐడెంటిఫై ది స్కేల్ ఆఫ్ మెజర్మెంట్ విచ్ వుడ్ అలైన్ ర్యాంకింగ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నామినల్ స్కేల్, ఆర్డినరీ స్కేల్, ఇంటర్వెల్ స్కేల్, రేషియో స్కేల్. ఇట్లా ఏ స్కేల్స్ మెజరింగ్ విచ్ వుడ్ అలైన్ ద ర్యాంకింగ్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 4 రకాల స్కేల్స్ అంటే వాటిలో ఏ, బి అండ్ బి, సి అండ్ డి అంటే సెకండ్ వన్ రైట్ ఆన్సర్. బిసిడి వచ్చేసి రైట్ ఆన్సర్ అనమాట. ఆర్డినల్ స్కేల్స్, ఇంటర్వెల్ స్కేల్స్, రేషియో స్కేల్స్ ఈ మూడిట్లో మనకి ఈ రేషియోస్ మనకి ర్యాంకింగ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఉంటుంది అన్నమాట. 39 వచ్చేసి 2 వచ్చి రైట్ ఆన్సర్. 40 వచ్చేసి మ్యాచింగ్ ఉండే వాటర్ స్పెసిఫిక్ డిసీజెస్ అండ్ ఎగ్జాంపుల్స్. వాటర్ బోర్న్ డిసీజెస్, వాటర్ వాష్ డిసీజెస్, వాటర్ బేస్డ్ డిసీజ్, వాటర్ రిలేటెడ్ డిసీజెస్, మలేరియా, సిఫ్టోసోమియాసిస్, టైఫాయిడ్, ట్రేకోమా. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. ఏకి వచ్చి 3. ఏకి వచ్చి వాటర్ బోర్న్ డిసీజ్ వచ్చి 3 టైఫాయిడ్. రెండో వచ్చేసి బీకి వచ్చి ఫోర్త్ వన్ వాటర్ వాష్ డిసీజ్ వచ్చి ట్రకోమా వచ్చేసి రైట్ ఆన్సర్. సికి వచ్చి 2. సికి వచ్చి వాటర్ బేస్డ్ డిసీజ్ వచ్చి దానికి వచ్చి సిఫ్టోసోమియాసిస్. నాకు డీకి వచ్చి 1. డీకి వచ్చేసి వాటర్ రిలేటెడ్ డిసీజ్ వచ్చి మలేరియా. ఇది దీంట్లో 40 వచ్చేసి 3 వచ్చేసి రైట్ ఆన్సర్. 41 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ refers to a sampling approach in the trusted observation whereby a sampled individual is observed for a set period of time. Focal sampling, snowball sampling, pulse sampling, cluster sampling. దీంట్లో focal sampling is right answer. Which of the following refer to sampling approach is structured observation whereby a sample individual is observed for a set of period of time. వచ్చేసి ఫోకల్ శాంప్లింగ్ 1 వచ్చి రైట్ ఆన్సర్. 42 వచ్చేసి ఎంప్లాయ్మెంట్ ఆఫ్ క్లాస్ రూమ్ టెక్నాలజీ నీడ్ క్లారిటీ విత్ రిగార్డ్స్ టు ఇన్స్ట్రక్షనల్ మెసేజెస్, కోర్స్ ఆబ్జెక్టివ్స్, టెక్నాలజికల్ కాంపిటెన్సీస్, ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫెయిల్యూర్స్, ఇన్స్టిట్యూషనల్ ఇండోలెన్స్. వచ్చేసి క్లాస్ రూమ్ టెక్నాలజీ నీడ్స్ క్లారిటీ విత్ రిగార్డ్ టు. దీంట్లో వచ్చేసి ఫోర్త్ వన్ కరెక్ట్. ఏ, డి అండ్ ఈ వచ్చేసి
కరెక్ట్ అన్నమాట. ఏ, డి అండ్ ఈ వచ్చేసి కరెక్ట్. 42 వచ్చి ఫోర్త్ వన్ రైట్ ఆన్సర్. 43. Which of the following are the characteristics of mass communication? Homogeneous audience, professional communication as source, rapid transmission of messages, use of medium, immediate feedback. వీటిలో అప్రాప్రియేట్ ఆన్సర్ ఫర్ ది ఆప్షన్స్ గివెన్ బిలో అన్నాడు. దీంట్లో 43కి థర్డ్ వన్ రైట్ ఆన్సర్. సి, డి అండ్ ఈ. సి రాపిడ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ మెసేజ్, యూజ్ ఆఫ్ మీడియం, ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్. ఇది మాట థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 44. విచ్ fallacy ఈజ్ కమిటెడ్ ఇన్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్. ఇది కూడా ఇండియన్ లాజిక్ ఉంది. Tarun cannot be guilty of murder since there is no way Tarun could kill someone. Hasty generalization, slippery slope, begging of question, appeal to inappropriate authority. దీంట్లో థర్డ్ వన్ రైట్ ఆన్సర్. బెగ్గింగ్ ది క్వశ్చన్. థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 45. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? A man purchased the item at 4/5 of its selling price X, sold it as a 5% more than X. His gain in 25%. ఏ డీలర్ ప్రొఫెషనల్. ఇది చాలా డిఫికల్ట్గా ఇచ్చాడు, ఎందుకంటే ప్రతిదానికి కాల్కులేషన్ చేసి చేయాల్సిన క్వశ్చన్స్ అనమాట. డీలర్ ప్రపోజెస్ టు టెల్ హిస్ గూడ్స్ ఎట్ కాస్ట్ ప్రైస్ బట్ యూజ్ ఏ వెయిట్ ఆఫ్ 900 grams for the kg weight. His gain in 11/1/9%. If loss is 1/3 of the selling price, loss percentage is 25%. He is selling 100 pence. A vendor gain the selling price of 20 pence. His gain is 20%. ఇట్లా విచ్ ఆఫ్ ద కరెక్ట్ స్టేట్స్ కరెక్ట్స్ అన్నాడు. అవి 4 కాల్కులేషన్ చేస్తేనే మనకు తెలుస్తుంది. ఇక్కడ సెకండ్ వన్ రైట్ ఆన్సర్. బి అండ్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. బి అండ్ సి వచ్చేసి రైట్ ఆన్సర్. ఇక్కడ 46 నుంచి 50 వరకు పారాగ్రాఫ్ ఇచ్చాడనమాట. మైక్రాన్స్ 800 మిలియన్స్ సెమీ కండక్టర్ ప్లాంట్ అది దాని గురించి వివరణ ఇచ్చాడు. మొత్తం కొంచెం ఈజీగానే ఉంది. మనం కొంచెం ఒకసారి చదివి దాన్ని మనం ఆ క్వశ్చన్స్ చదివిన తర్వాత ఆన్సర్స్ చూసుకొని కీవర్డ్స్ ప్రకారం ఆన్సర్ చేయాల్సి వస్తుంది అన్నమాట. ఇక్కడ 46. ఏ రిజల్ట్ ఆఫ్ చిప్ బూమ్ ది రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్ ప్లేస్ ఈజ్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ విల్ రిమైన్ అన్చేంజ్, లీడ్ టు జాబ్ లాస్, ఇంక్రీజ్, డ్రామాటికల్లీ గో డౌన్. ఇట్ ఈస్ ఇంక్రీజ్ మాట. ఇది థర్డ్ వన్ రైట్ ఆన్సర్. 47. న్యూ టాలెంటెడ్ స్కిల్స్ workforce India will come mainly from STEM graduates, non-IITians orbit, IITs unskilled labor force. ఇక్కడ నాన్ ఐఐటియన్స్ ఆర్బిట్లో ఎక్కువ మంది ఉన్నారు వర్క్ ఫోర్స్. బి వచ్చేసి రైట్ ఆన్సర్ ఇక్కడ. 47. 48. ఇండియాస్ షేర్ ఇన్ ది సెమీకండక్టర్ గ్లోబల్ టాలెంట్ పూల్ ఈజ్ 2/3, 1/3, 3/4, 1/5. దాంట్లో 1/3 వచ్చి రైట్ ఆన్సర్. బి వచ్చి రైట్ ఆన్సర్. 48. ఇవి మొత్తం ఆ పారాగ్రాఫ్లు ఉన్నాయి. మనం చూసి ఇక్కడ క్వశ్చన్ చూసుకొని తర్వాత మనం పారాగ్రాఫ్కి వెళ్ళడం ఉత్తమం మాట, లేకపోతే టైం కన్జ్యూమ్ అవుతుంది. మైక్రాన్ సెటప్ ఏ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్, ఏ ఏటీపీ ప్లాంట్, ఏ సెమీకండక్టర్ ప్లాంట్, ఇంజనీరింగ్ కాలేజ్. మన ఫస్ట్లోనే చెప్పాడు సెమీకండక్టర్ ప్లాంట్ అని. సో సి వచ్చేసి రైట్ ఆన్సర్. 50. ది నీడ్ ఆఫ్ అడిషనల్ టాలెంటెడ్ స్కిల్డ్ వర్క్ ఫోర్స్ ఇన్ ది domestic semiconductor sector has been created by approved given by Tata Group and CG Power of Fabrication and ATM plants. Micro Element Semiconductor Plant. Set up a new university. Global supply chain for centered around the chips manufactured in India. సో ఇది కరెక్ట్. దీంట్లో ఆన్సర్ చేస్తే వచ్చేసి డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. ఏ, బి అండ్ డి. ఏ, బి అండ్ డి వచ్చేసి కరెక్ట్. సెటప్ ఆఫ్ యూ న్యూ యూనివర్సిటీస్ కాకుండా కొదవన్నీ కరెక్ట్ దీనికి సంబంధించి. సో 50 క్వశ్చన్స్కి ఇక్కడ అయిపోయినాయి. డి వచ్చేసి రైట్ ఆన్సర్.
సో ఇది మనకి ఈ రీసెంట్గా జూన్లో ఎగ్జామ్ క్యాన్సిల్ జరిగిన క్వశ్చన్ పేపర్ టెంటేటివ్ ఆన్సర్స్. కొన్ని ఎక్కడన్నా తప్పులున్నా వాటిని కామెంట్ చేయొచ్చు, వాటిని మళ్ళీ కరెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.